గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సుమాతో. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఎండ్ అవుతుంది అనేది అయితే తెలియదు, కానీ బ్లాగ్ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తున్నాను. నాకు డెలివరీ డేట్ వచ్చి 23rd ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు 21st, ఇంకొక రోజు ఉంది నేను జాయిన్ అవ్వడానికి మధ్యలో. బట్ నాకు కొంచెం బ్యాక్ ఏక్ అండ్ కొంచెం పొత్తు కడుపు దగ్గర పెయిన్ ఇలా వస్తుందన్నమాట 2 days నుంచి. నాకేంటి అర్థం కావట్లేదు. అండ్ నైట్ నుంచి నాకు టాయిలెట్ ఎక్కువసార్లు రావడం ఇలా అనిపిస్తుంది. మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అసలు దాన్ని ఏంటి ఉమ్మనీరు పోవడమో ఏంటో ఏం తెలియక సో మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు డాక్టర్ గారు ఏమన్నారు, మళ్ళీ 23rd రమ్మని చెప్పారా ఏంటి అనేది నేనైతే మీకు అన్నీ చెప్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను. హోప్ అంత మంచిగా ఉంటే 23rd వెళ్తాం. మళ్ళీ లేదు ఏమన్నా చెప్తారో చూడాలి. మేమైతే రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అవ్వడం ఒకటే లేట్. నువ్వు చేసే వేషాలన్నీ ఇందులో రికార్డ్ చేస్తున్నానులే, ఫీల్ అవ్వకు, అన్నీ వస్తాయి. సో చూడాలి బాబో పాపం ఎవరు పుడతారో. వెయిటింగ్ ఫర్ ద డే. హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇవన్నీ కామన్, 23rd కదా యాక్చువల్గా, 25th ఎక్స్టెండ్ చేశారు. 25th స్కాన్ తీసుకుని బేబీ వెయిట్ ఇంకా ఉమ్మనీరు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకుని అప్పుడు డిసైడ్ చేద్దాము, ఇంకా వెయిట్ చేయడమా లేకపోతే ఏంటి అనేది అని చెప్పారనమాట. మోస్ట్లీ ఒక 1.5 hour వెయిట్ చేసినట్టున్నాం మేము అక్కడ వెయిట్ చేసినంతసేపు కూడా నాకైతే బ్యాక్ పెయిన్, పొట్ట దగ్గర పెయిన్ ఇవన్నీ కామన్ అంట. ఒరిజినల్గా పెయిన్స్ వస్తే నీ ఫేస్ ఇలా ఉంటుంది ఏంటి, అసలు నవ్వు అనేది ఉండదు, ఆ పెయిన్స్ వేరేగా ఉంటాయని చెప్పారనమాట. సో మళ్ళీ 25th లేదా 24th ఈవినింగ్ స్కాన్కి వెళ్ళి స్కాన్ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ డైరెక్ట్గా 25th డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏమంటారు అనేది నేను చెప్తాను ఆ రోజు. ప్రస్తుతానికైతే ఆకలి వేస్తుంది, బ్రష్ చేంజ్ చేసుకుని కొంచెం తినేసి పడుకుంటా. మళ్ళీ ఆ రోజు కంటిన్యూ చేస్తాను ఈ వ్లాగ్ని. మళ్ళీ ఆ రోజు ఏమన్నారు, నేను అడ్మిట్ అయ్యానా లేకపోతే మళ్ళీ ఇంకా వెయిట్ చేద్దామన్నారా అనేది ఆ రోజు చెప్తాను. ఈరోజు మేమైతే స్కాన్ తీయించుకోవడానికి ఈరోజు మేమైతే స్కాన్ తీయించుకోవడానికి వెళ్తున్నాము. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ 2 తర్వాతకి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత స్కాన్ తీసుకుని నేను అన్ని డీటెయిల్స్ అడుగుతాను, అసలు ఏంటి ఎలా ఉంది బేబీ, అన్నీ బాగున్నాయా లేదా అని చెప్పి అడుగుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంకెందుకని బాత్ చేసి రెడీ అయిపోయాము, ఇంకా వెళ్ళడం ఒకటే. వచ్చిన తర్వాత అసలు ఏమన్నారు అంటే నేను ఏమేమి అడిగానో చెప్తాను, డాక్టర్ గారు ఏం అంటారనేది కూడా. అంటే మేము రేపు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారు ఏంటి, అసలు డెలివరీ డేట్ మళ్ళీ చేంజ్ చేశారా ఏంటనేది మళ్ళీ రేపు అయితే కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికైతే మేము రెడీ అయిపోయాను. నేను ఇది వేసుకున్నాను అనమాట అవుట్ఫిట్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో లెట్స్ గెట్ గోయింగ్. నేను నా హాస్పిటల్కి వెళ్ళానని స్కాన్ రిపోర్ట్స్ తెచ్చుకోవడానికి స్కానింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. నేను ఏం చేశానంటే స్కానింగ్కి వెళ్ళాను, కానీ ముందు చాలా చెప్పాను కదా, అన్నీ అడిగేస్తాను, ఎలా ఉన్నది ఏంటి అది ఇది అని చెప్పి చాలా మాట్లాడాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ అడగలేదు అతనే కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ చేశాను అంతే. అండ్ బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అడిగారు అనమాట, అన్నీ అడిగావా ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నీ క్లారిటీగా అడుగుతానని చెప్పాను కదా. బట్ అడగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా పడుకున్నాను. ఆయన స్కాన్ తీసుకున్నారు, అయిపోయిందని చెప్పారు, తిరిగి వెనక్కి వచ్చేసాను అనమాట. ఇదే జరిగింది. సో అందుకని నేను రిపోర్ట్స్ కూడా కింద కార్లోనే వదిలేసాను, ఏమీ అడగలేదు కదా. నాకు అందులో తెలిసింది మాత్రం ఒకటి బేబీ వెయిట్ ఎంత ఉంది అని. అది కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలా చూస్తారు అని వెయిట్ ఒకటి చూసుకున్నాను, తెలిసింది. బట్ వెయిట్ చెప్పను. అండ్ ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తాము. అపాయింట్మెంట్ తీసుకుంటారు వెళ్ళి. ఇప్పుడు 11:30 ఆ టైంకి వస్తారు డాక్టర్ గారు. సో మేము 11:30 ఆ టైంకి, అంటే 11 ఆ టైంకి బయలుదేరి వెళ్తే సరిపోతుంది. ఈరోజు రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తానని చెప్పారు. ఏం చేస్తారనేది ఇంకా తెలీదు.
అందరూ మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు అనమాట. బట్ డాక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టే కదా డిసైడ్ అయ్యి ఉంటుంది. వచ్చినా మళ్ళీ ఏమైనా అడ్మిట్ అయిపోమంటే ఓకే, లేదు అంటే మళ్ళీ ఎవరి దారుణాలు ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ మళ్ళీ నేను వెళ్తున్నప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే బాత్ చేశాను, కొంతసేపు అలా పడుకుంటాను. చాలా నీరసం వస్తుంది అనమాట. పెయిన్ కూర్చుంటే 5 మినిట్స్కి ఒకసారి పెయిన్ కావాలి. 5 మినిట్స్కి ఒకసారి అలా పెయిన్ వస్తుంది. మేడం ఏమో కంటిన్యూస్గా రావాలి, అలా వస్తే కాదు, కంటిన్యూస్ పెయిన్స్ అయితేనే ఒరిజినల్ అని చెప్పారనమాట. సో నేను మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరేటప్పుడు కానీ, మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత, అత్తమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ నాకు ఇక్కడైతే ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే పెయిన్స్ రావడానికి ఏమో చేశారు డాక్టర్ గారు. అండ్ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసి ఈవినింగ్ ప్రశాంతంగా ఒకసారి షికార్కి వచ్చినట్టు వచ్చి కనిపించు, పెయిన్స్ వస్తే చూద్దాము అని అన్నారు. సో వెళ్ళి తిన్నాను. అంటే తినడానికి కూడా నాకు ఓపిక లేదు, పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ నాకైతే కంటిన్యూస్గా రావట్లేదు, పెయిన్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. గ్యాప్ ఇచ్చి ఒక 10 సెకండ్స్ అలా గ్యాప్, లేదా ఒక 20 సెకండ్స్ అలా గ్యాప్ ఇచ్చి చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట. వెళ్ళాము, రూమ్ అయితే అలాట్ చేశారు మాకు. కాసేపు కూర్చున్నాము, వాళ్ళు రూమ్ అంతా క్లీన్ చేసేసరికి చేసి పిలిచారనమాట. ఇంకప్పుడు వెళ్ళటం స్టార్ట్ చేసాము. అండ్ అక్కడికి వెళ్తున్నప్పుడు మేమైతే అక్కడ వెళ్తున్నప్పుడు మాకు అక్కడ ఒక అంటే దేవుడిది టెంపుల్ లాంటిది కనిపించింది అనమాట, హాస్పిటల్ కింద. నేనైతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను అనమాట. అండ్ లిఫ్ట్ అయితే లేదు, అంటే వెళ్ళడానికి లిఫ్ట్ అయితే లేదనుకుంటా. నాకైతే స్టెప్స్ నుంచే రమ్మని చెప్పారు. అప్పటికి నాకైతే పెయిన్స్ ఇంకా అంత ఎక్కువ రావట్లేదు కాబట్టి నాకు ఓకే అనిపించింది. చాలా అంటే 10 సెకండ్స్ అలా గ్యాప్ ఇస్తూ వస్తున్నాయి కాబట్టి అలా అయితే నేను ఎలా అయితే పైకి ఎక్కేసాను అనమాట, పెయిన్స్ అంత ఎక్కువ రావట్లేదు కాబట్టి. అండ్ ఒక రూమ్ అయితే ఇచ్చారు. నేను నా డెలివరీ స్టోరీ అంతా ఒక దాంట్లో చెప్తానమాట. అసలు ఏంటి, ఎక్కడ, ఎలా అని మొత్తం అసలు ఎలా జరిగిందని. ఇక్కడైతే రూమ్ అలాట్ చేశారు. ఫస్ట్ మాకు ఇచ్చిన రూమ్ అయితే అసలు నచ్చలేదు. అంటే నాకు వాష్రూమ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్, వాష్రూమ్ అనేది అస్సలు బాగాలేదన్నమాట. సో నేను పెయిన్స్ భరించి అక్కడ చెప్తున్నాను అనమాట, వీడియో ఇలా తీ అలా తీ అని. అంత పెయిన్లో కూడా నాకు ఎందుకు అవసరమా, అప్పటికి ఇంకా అంత ఎక్కువ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ కింద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అయితే అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ స్టార్ట్ అయినాయి అనమాట పెయిన్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోయి కిందనే ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా అవర్స్ అయితే నేను పెయిన్స్ కంటిన్యూస్గా రాలేదు, కానీ పెయిన్కి హాస్పిటల్ అయితే దద్దరిల్లిపోయింది కదా. ఆల్రెడీ కిందకి వెళ్ళి పైకి వచ్చామని ఇక్కడైతే నాకు పెయిన్స్ 10 సెకండ్స్ గ్యాప్ బాగా ఎక్కువైపోయినాయి అనమాట. పెయిన్స్ ముందు వచ్చినప్పుడు అంత లేవు, కానీ పెయిన్ అంటే ఇలా ఉంటుందా అని ఫేస్లో అసలు నవ్వే ఉండదు అన్నారు. అసలు నవ్వు అనేది పోయిందనమాట, అంత ఘోరంగా పెయిన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఇక్కడైతే అందరూ వెయిటింగ్ అనమాట. నా అరుపులు విని అందరూ చాలా భయపడిపోయారు. బయట మా డాడీ, మా మామయ్య గారు వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాబా లాగ్ చేయకు రే కన్నా. పాప బాబా నీకు వస్తాను. మీరు పాప బాబా, నువ్వు పాప బాబా. ఒరే నీకు పాప కావాలా బాబు కావాలా? పున్ను గారు ఇటు చూడండి, పాప బాబా. అరే నన్ను అడగండి, ఎవరైనా ఫోన్ తీసుకొని. మా అమ్మకి పాప అండి. లైన్లో ఎవరమ్మా? నాలాంటి అందమైన అమ్మాయి. అండ్ ఇక్కడైతే నేను రికార్డ్ చేశాను, కానీ ఆపరేషన్ అంటే కుట్లు ఉండడం వల్ల నేను అస్సలు మాట్లాడలేకపోయాను అనమాట. చాలా నెమ్మదిగా వచ్చింది. ప్లస్
అసలు వాల్యూమ్ 100లో పెట్టినా కూడా మీకు వినిపించదు. సో అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అంటే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట, డిశ్చార్జ్. అండ్ యాక్చువల్గా నేను మొత్తం 2 వ్లాగ్స్ తీద్దాం అనుకున్నాను, బట్ ఓపిక అంత లేదు. అసలు ఎలా పడితే అలా ఉన్నానన్నమాట. నాకు చాలా నీరసం వచ్చేసింది. అందుకని నేనైతే సెపరేట్ వ్లాగ్ అయితే ఏం తీయలేదు, అంతా కంటిన్యూ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి బాబు అయితే పడుకున్నాడు, అందుకే నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నానని చెప్తున్నాను అనమాట. చాలా టైం పట్టింది. మేము బయలుదేరదాం అనుకునే టైంకి కింద మెడికల్ షాప్ వాళ్ళు రాలేదు. అండ్ మాకైతే రిసీట్స్ కావాలి. అండ్ చాలా వెయిట్ చేసి మార్నింగ్ నేను టిఫిన్ కూడా నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. ఒక ఇడ్లీ తిన్నాను అనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఎలా పడితే అలా అయిపోయాను. ఫుల్ ఇంకా నీరసం వచ్చేసింది అనమాట. వెళ్ళిన తర్వాత కూడా పడుకునే ఉన్నాను, నాకు అంత నీరసం వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈ హాస్పిటల్ రూమ్లోనే ఉన్నాం కదా. సో నేనైతే ఒక్క చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం. అమ్మమ్మ రెడీగా ఉందనమాట, బాబు అక్కడ పడుకున్నాడు బెడ్ మీద. అండ్ అంతా జస్ట్ ఒక అంటే ఇక్కడ నాకు డెలివరీ అయిందని గుర్తుండడానికి అని చెప్పి నేనైతే అలా ఒక క్లిప్ అయితే తీసుకుని పెట్టుకున్నాను. ఓకే మరీ హైదరాబాద్ బెంగళూరులో ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండవు రూమ్స్, బట్ ఓకే బాగానే ఉంది. నేనైతే హ్యాపీనే. ఈ వాష్రూమ్ అది మంచిగానే ఉంది. ముందు వేరే రూమ్ ఇచ్చారు కదా, అదైతే అస్సలు బాగాలేదు. ఇక్కడైతే అందరూ చాలా హ్యాపీ. నేనైతే ఇంటికి వచ్చేసాను. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి అప్పుడు మా ఇంటికి వెళ్ళాలంట. అండ్ దానికి కూడా ఒక స్టోరీ ఏదో ఉంది. నేను అదైతే నా డెలివరీ స్టోరీలో మొత్తం ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకు ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనేది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడైతే వచ్చేసాం కదా, అందరూ చాలా 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 హ్యాపీగా ఉన్నారు. అండ్ మంచిగా డెకరేషన్ అది అంతా చేశారనమాట. అదంతా నేను తీయలేదు, మరి వాళ్ళు కూడా అంత తీయలేదు వీడియో. సో ఇంకెందుకని చెప్పి లోపలికి వెళ్తున్నాము. కింద ఏం చేశారంటే పువ్వులు వేయకూడదు కదా, పచ్చి పువ్వులు, ఇంకా స్నానం అవ్వలేదు మాకు అప్పటికి. అందుకని ఏవో కొంచెం కట్ చేసిన పేపర్వి మా అన్నయ్యకి వస్తే అవి అయితే వేశారనమాట. ఇక్కడ అత్తమ్మ దిష్టి తీస్తున్నారు. అండ్ కొంచెం ఫోన్ రొటేట్ చేసి చూసుకోండి ఆ క్లిప్ మాత్రం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వదిన వాళ్ళు ఏం చేశారంటే, బాబు పాదాలు ఉంటాయి కదా, పాదాలు ఒక క్లాత్ మీద అడుగులు వేయించడానికి ట్రై చేశారు. బట్ చాలా చిన్నపిల్లాడు కదా, హీ కుడింట్ స్టే కన్సిస్టెంట్, అంటే ఆ పాదాలు అనేవి కదపకుండా ఉండలేకపోయాడు అనమాట. సో అందుకని చెప్పి అటు ఇటుగా అయిపోయినాయి. చాలాసేపు అంటే చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారు బాబుని చూడటానికి. అయితే వదిన అయితే మంచిగా రెడీ చేసి దండలు అవి ఆర్టిఫిషియల్ పూల దండలు తీసుకొచ్చి డెకరేషన్ అది చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వదిన వాళ్ళ బాబు, వాడైతే ఎంత వెయిట్ చేస్తున్నాడో తెలియదు. ఇతను మా అన్నయ్య. అండ్ ఇక్కడైతే ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. చుట్టుపక్కలంతా బెలూన్స్ అవి కట్టి అదంతా చాలా బాగా చేశారు. చాలా ఎండగా కూడా ఉంది బాబుకి ఫుల్. అసలు ఈ ఎండాకాలంలో పుట్టితే పిల్లలకి చాలా ఇబ్బంది. నేనైతే నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడ అన్నీ చేసిన తర్వాత వదినైతే తీసుకుని బాబుని నేను వెళ్ళి కూర్చున్నాను. చాలా అంటే చాలా నీరసం వచ్చింది. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు మార్నింగ్ అని చెప్పాను కదా. సో చాలా ఎక్కువ నీరసం అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా బాబు పక్కనే ఉన్నాడు. అండ్ ఏమైనా సౌండ్స్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. అండ్ మీరు వాళ్ళ ఫేసెస్లో చూసుంటారు, టిఫిన్ కూడా చేయకుండా వాళ్ళైతే ఫుల్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తామని చెప్పి. కొంచెం నాకు వీడియోస్ తీయడానికి ఎడిటింగ్కి కూడా ఇబ్బంది అయిపోతుంది, చిన్నవాడు కదా బాబు. సో నేనే అకేషన్ చూసుకొని లేదు రెడీగా ఉంది అనుకుంటే, మమ్మీ వాళ్ళు ఖాళీగా ఉన్నారు అనుకుంటే ఆ రోజు నేను వీడియో అయితే తీయగలుగుతుంది. అంటే చాలా కష్టమైపోతుంది. సో వీడియోస్ అనేవి ఇస్తూ ఉంటాయి, రావడం అయితే పక్కాగా వస్తాయి, బట్ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది మా మరిది ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. సో అది కేలో ఉండడం వల్ల నేను చేసేటన్ని గంటలు పడ్డాను అనేది నాకే తెలుసు. అస్సలు సపోర్ట్ చేయదు నా ఫోన్. 8K 4K ఓకే, బట్ అన్ని ఫోన్స్ 8K సపోర్ట్ చేయవు కదా. సో మామూలుగా అసలు నా మెటర్నిటీ షూట్ అనుకుంటా అలానే అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ఎన్నిసార్లు బ్యాక్ అయ్యేదో, ఎన్నిసార్లు చేసినంత ప్రిన్స్ అని చెప్పి రాశారు. అండ్ అంతా అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏదో మిస్టేక్ అనిపిస్తుంది నాకు అనుకున్నాను. బాబుని అందరూ చూడడానికి. అండ్ బాబుని తీసుకుని అనుకుని బెడ్
ఇక్కడైతే కేక్ అయితే తెప్పించారు, వెల్కమ్ ఫ్రెండ్స్ అని చెప్పి రాయించారు అనమాట. బాబు ఫేస్ కనిపిస్తే చూడండి, యాక్చువల్గా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. నేను 3rd మంత్లో మంచిగా బాబు ఫేస్ అది చూపిద్దామని చెప్పి అంత ఇదిగా చూపించట్లేదు అనమాట. షూట్ చేయడానికి కూడా బాబుకి కొంచెం ఫేస్ మీద చిన్న చిన్నగా మొటిమలు అంటే అదే హీట్కి చిన్న చిన్న పొక్కులు అవి వచ్చాయి. సో నేనైతే షూట్ అయితే చేయట్లేదు, మంత్లీ బర్త్డేస్ అయితే చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి అండ్ ఇక్కడైతే నేను ఆ చైర్లో కూర్చున్నాను అనమాట వెళ్ళిన వెంటనే. అండ్ ఒక చిన్న కేక్ అయితే చాలా బాగుంది కదా, చూసారు. అక్కడ మాకు అంతకన్నా ఎక్కువ దొరకవు. అండ్ మా వదిన ఏం చేసిందంటే, మేము యాక్చువల్గా ఒక బెడ్ గురించి అనుకున్నాము ఫోటోషూట్ కానీ, చిన్ని బెడ్ చేయించిందనమాట. బట్ నా కొడుకు అది అప్పటికే పొట్టు అయిపోయినట్టు అయిపోయింది, అంటే ఇంకొంచెం పెద్ద అయితే అసలు సరిపోదన్నట్టు. అండ్ ఇక్కడైతే అందరూ చూస్తారు కదా వచ్చి పెద్దవాళ్ళందరూ అని చెప్పి అందు మీద వేశారనమాట. చాలా కామ్గా సటిల్గా పడుకునే ఉన్నాడు, అసలు లేవలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఐ థింక్ హీస్ 7 days ఓల్డ్ అనుకుంటా అప్పటికి. సో ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు, పడుకున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మా అబ్బాయి వాయిస్ వినిపిస్తే మాత్రం ఇగ్నోర్, మా మమ్మీ చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడే మిల్క్ తాగాడు పడుకోవడానికి అనమాట గోలంతా. అండ్ చూడండి వాళ్ళందరూ మా బాబుని చూసేయండి. యాక్చువల్గా ఫేస్ రివీల్ అన్నీ వేరేగా చేద్దాం అనుకున్నాను కానీ, బట్ నాకు ఓపిక లేక బ్లాగ్స్ అవి ప్రీ రికార్డ్ చేసుకుని ఏం లేవు. సో అందుకని చెప్పి ఇందులోనే నేను రివీల్ చేసేస్తున్నాను అనమాట ఫేస్ కూడా. చాలామంది ఆల్మోస్ట్ ఒక 50 members వచ్చారు, అందరూ చూసారు. బట్ అప్పటి వరకు ఏ ఇబ్బంది పెట్టలేదు. తర్వాత బట్ వేడికి ఉండలేకపోతున్నాడని చెప్పి మేమే ఇంకా ఉండలేక డ్రెస్ చేంజ్ అవన్నీ చేసేసాము. అండ్ ఫైనల్గా నేను ఫుడ్ అది తినేసిన తర్వాత అన్నీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కేక్ అయితే కట్ చేసేసాము. చాలా 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 మంచిగా అనిపించింది నాకైతే. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్, అంటే ఇంత బాగా చేస్తారని. అండ్ మా ఇంటికి వెళ్ళిన తర్వాత చేయడానికి మా తమ్ముడు వాళ్ళు ఎవరు లేరు, సో అందుకే ఇక్కడ బ్లాగ్ వాళ్ళే తీశారు. నేనైతే ఏం తెలియదండి, అన్నయ్య పడుకుని ఉన్నారనమాట. మేము వెళ్ళే టైంకి లేచి వచ్చారు అండ్ ఎత్తుకున్నారు, చాలా చాలా మురిసిపోయారు అనమాట. నేను అవుట్రో ఇవ్వలేదు, నేనైతే ఆ వీడియోకి అవుట్రో ఇవ్వడం మర్చిపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. సో అవుట్రో అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. డ్రెస్ అయితే పట్టించుకోలేదు యాక్చువల్గా. సో మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వచ్చేస్తుంది. సో మరి నేను కొత్త వీడియో అప్లోడ్ చేసేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.